హాయ్ గైస్, ఈగల్ మూవీ రివ్యూ. ఈ మూవీ చేసిన తర్వాత నాకు మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే కొన్ని పోర్షన్స్ కానీ కొన్ని మూవీ ఎలా ఉందంటే కొన్ని మూవీస్ని కలిపితే ఎట్లా ఉంటుందో, మిక్స్డ్ ఆఫ్ మూవీస్, బంచెస్ ఆఫ్ మూవీస్ కలిపితే ఎట్లుంటుందో అట్లా అనిపించింది నాకు. అండ్ మూవీ కోర్ పాయింట్ కూడా బాగుంటుంది అండ్ స్టోరీ కూడా బాగుంటుంది. కానీ మూవీని మాత్రం మొత్తం గెలికి ఆడబడితే ఆడ. అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఏంటంటే అసలు మూవీని అయితే మ్యాక్సిమం గెలికి పడేసిర్రబ్బా. నాకు ఎట్లా అంటే అరే ఇట్లాంటి పాయింట్ వచ్చినప్పుడు బాగా కన్వే చేస్తే బాగుంటుంది, ఎందుకు ఇట్లా దీన్ని గెలికి సాగొట్టారు అన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, ఒక పర్సెప్షన్లో ఆ ఎలివేషన్స్ అది వర్కౌట్ అయింది చూసినాం. దాని తర్వాత హుకుమ్ అని జైలర్ వచ్చింది చూసినాం, ఓకే. అరే ఏంద్ర బాబు తలకాయ తిరుగుతుందా ఎట్లా అసలు ఆ ఎలివేషన్స్ ఒక మూవీకి అయితే వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మూవీకి కూడా అదే ఎలివేషన్స్ పెట్టుకొని అసలు ఏం చేద్దామని, ఎందుకు అసలు జనాలకి ఏమి ఇద్దామని నాకు తెలియట్లేదు, అది అర్థమవుతలేదు. సేమ్ కేజీఎఫ్ ఎలివేషన్స్ లాగానే మనకు దాని తర్వాత సలార్ వచ్చింది, అట్లనే ఉంటుంది ఎలివేషన్స్. దాని తర్వాత ఉపేంద్ర గారి కబ్జా కూడా వచ్చింది, సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. ఆ మూవీ ఫ్లాప్ అయింది. మళ్ళీ దాని తర్వాత ఇదే. అసలు ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిర్రు, బాగుంది, వర్కౌట్ అయిందంటే కొంతవరకే వర్కౌట్ అయింది తప్పించి అది ఎక్కడికి అంత ఏం అప్ టు ద మార్క్ అనిపించలేదు నాకైతే. ఎలివేషన్స్ ఉండనే ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఆ మూవీలో నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంత, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎట్లుంటుంది అంటే కొన్ని సీన్స్లో ఓవర్ ద టాప్. అసలు ఆ థియేటర్ నుంచి సౌండ్స్ అయితే అసలు ఎట్లా అంటే దమదమ ఆ వాయిస్ వినిపిస్తలేదు, బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరో తంతున్నట్టే అనిపిస్తుంది నాకు, అంత ఘనంగా రీసౌండ్ వస్తున్నాయి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. అండ్ రవణ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. అసలు ఆయన రీసెంట్ మూవీస్ ఏది చూసుకున్నా కానీ పర్ఫార్మెన్స్ మాత్రం బాగా ఇస్తున్నాడు, కానీ మూవీ మాత్రం పీక్తుంది. అది ఎందుకు అర్థమవుతలేదు. స్టోరీ ఏమో ఒక యూనివర్సల్ పాయింట్, దాన్ని కనెక్ట్ చేసుకుంటా చుట్టూ అంబియన్స్ అన్ని రాసుకుంటారనమాట. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా దాని చుట్టూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నవదీప్ గారి క్యారెక్టర్ ఇప్పుడు ఎలివేషన్స్ అన్న కదా, దానికే యూజ్ చేసుకున్నారు, పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. అనుపమ క్యారెక్టర్ అయితే స్టోరీ మొత్తం చెప్పడానికి అనమాట, డ్రైవ్ చేయడానికి ఉంటుంది. దాని తర్వాత శ్రీనివాస్ అవసలా గారు అండ్ ఇంకొంతమంది కామెడీ ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఆ కామెడీ కొద్ది గొప్ప వర్కౌట్ అయింది, అప్ టు ద మార్క్ అనిపించింది నాకైతే. ఎందుకు అది కామెడీ అలా ఇరికిచ్చినట్టు అనిపించింది నాకు, అంత జెన్యున్ ఫీలింగ్ రాలేదు ఆ కామెడీని చూస్తుంటే. అండ్ ఇంటర్వెల్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, గూస్ బంప్ సీన్ అది. ఇంటర్వెల్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, క్లైమాక్స్, ఈ మూడే తప్పించి నాకు పెద్ద గేమ్ నచ్చలేదు ఆ మూవీలో. స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నా కానీ దాని ఎగ్జిక్యూషన్ సరిగా లేదు. అండ్ స్క్రీన్ ప్లేలో కూడా చాలా అంటే చాలా ప్యాటర్న్స్ ఎట్లుంటుందంటే మనకు సిమిలర్ మూవీస్ చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. లైక్ ఎట్లా అంటే మనకు కళ్యాణ్ రామ్ది ఆ మూవీ పటాస్ ఉంటుంది ఆ టైప్లో, అండ్ పోకిరి టైప్లో, ఆ టైప్లో మీకు అనిపిస్తుంటుంది. అంటే సిమిలర్ ప్యాటర్న్స్ ఆఫ్ మూవీస్ లెక్క కనిపిస్తుంది అని. అండ్ ఇట్లాంటి మూవీస్ పాయింట్ మనం మెయిన్గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో చూపించాలి. అండ్ ఈ టైప్లో వచ్చిన మూవీస్ చాలా ఉన్నాయి రీసెంట్గా, ఫ్లాప్ అయినాయి కూడా. నాగార్జున కానీ వరుణ్ తేజ్ కానీ అట్లాంటి మూవీస్ వచ్చినాయి, చాలా ఫ్లాప్ అయినాయి. కానీ దీనికి ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో తీసుకొస్తారు అనుకుంటే మొత్తం కమర్షియల్ వైజ్గా తీసుకొచ్చిర్రు, మొత్తం అదే కమర్షియల్, ఆల్ ఫ్రూట్ మిక్స్ జ్యూస్. స్టోరీ చాలా యూనిక్ స్టోరీ ఇది, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరే చాలా తేడా కొట్టింది. అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎట్లుంటుందంటే మనకు ఒక పాయింట్ ఉంటే అది కరెక్ట్ కన్వే కాదు, దానికి కనెక్షన్ ఇంటర్లింక్ అనేది వేరే ఉన్నట్టు కనిపిస్తుంటుంది. ఆ పాయింట్ వల్ల మనకు రివీల్ ఉండదు. అంటే ఆ టైప్లో ఉంటే అది అసలు ఎవరికి అర్థం కాదు. ఒక పార్ట్ ఉంటే దానికి ఎలివేషన్స్ ఇస్తే నెక్స్ట్ పార్ట్ అనేది దానికి పే ఆఫ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ఆ మూవీకి ఏంటంటే మనం కన్వే అవుతాం, ఆ నెక్స్ట్ పాయింట్కి కనెక్ట్ అవుతాం. అట్లా ఉండదన్నమాట, ఒక ప్యాటర్న్ అలా వెళ్తూ ఉంటుంది ఒక కమర్షియల్ మూవీస్ లాగా. అండ్ రీసెంట్ టైంలో కమర్షియల్ మూవీసే చూస్తలేరు, ఒక కొత్త యూనిక్ పాయింట్ ఎందుకొని దాన్ని కమర్షియల్ మూవీస్ అని ఏదేదో చెప్పి ఏదేదో. అసలు కమర్షియల్ మూవీస్ అనే పాయింట్ ఏంటంటే ఆ మీనింగ్ మారిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. ఇప్పుడు కేజీఎఫ్, సలార్ కూడా కమర్షియల్ మూవీసే కిందకే వస్తాయి, కానీ ఆ యాంబియన్స్, ఆ సరౌండింగ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాని తర్వాత మన పుష్ప కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు జైలర్, ఎంత కమర్షియల్ మూవీసే, విక్రమ్ కానీ కమర్షియల్ మూవీస్ అయ్యి, కానీ వాటికి ఉండే కోర్ పాయింట్ కానీ ఆ యాంబియన్స్ కానీ కొంచెం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. దాంతో ఆ మూవీ ఏంటంటే బాగా ఎన్హాన్స్ అయితే తప్పించి దీంట్లో మాత్రం ఆ మార్క్ అయితే కనబడలేదు. అండ్ రవణ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. అండ్ స్టైలిష్ యాక్షన్, బాగా పంచా కట్టుకొని ఒక యాక్షన్ ఉంటుంది అబ్బా, అది గన్లు పట్టుకొని అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది చూస్తుంటే థియేటర్లో వారే ఇది కదరా, అది మిస్ అయినా మీరు రవణ నుంచి ఇన్ని రోజులు అన్నట్టు అనిపించింది నాకు. సెకండ్ హాఫ్లో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ క్లైమాక్స్ అది ఇంకా వేరే. ఈ పోర్షన్స్ అయితేనే బాగా అనిపించినాయి, మిగిలిన పోర్షన్స్ మాత్రం ఏదో అలా వెళ్తుంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓకే, సెకండ్ హాఫ్ ఏదో పర్లేదు అన్నట్టు వెళ్ళిపోతుంటుంది తప్పించి ఇంకా కొంచెం బెటర్గా చేసింటే అనిపించింది నాకు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, అది స్క్రీన్ మీద బాగా కనిపిస్తున్నది. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా స్క్రీన్ మీద కనిపించేటట్టే ఉన్నది. అండ్ ప్రతి ఒక్కటి సీక్వెన్స్ కూడా చాలా ఉన్నాయి. లాస్ట్లో వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాండ్, ఆయన కొత్తవాడు అనమాట. సాంగ్స్ పెద్దగా ఏమంత ఇంపాక్ట్ చూపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే అనిపించింది, కానీ బాగా ఓవర్ అనిపించింది అబ్బా. ఓవర్ అంటే ఎట్లా అంటే డైలాగ్స్ కూడా అర్థం కానట్టు, అట్లా ఉంటే కష్టం. ఇప్పుడు ఉండాలి బ్యాక్గ్రౌండ్ స్కోరు,
కానీ డైలాగ్స్ ఎన్హాన్స్ కావాలి. అప్పుడే అది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి దానికి దీనికి తగ్గట్టు ఉంటుంది. మీకు ఆ కోర్ పాయింట్ అనేది, ఆ ఎమోషన్ అనేది, ఆ డైలాగ్స్ అనేది మీకు అర్థం కానప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఉన్నా కానీ అది వేస్టే అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ఇచ్చిండు కొత్తతనం అయినా కానీ, అండ్ సాంగ్స్ కూడా అప్ టు ద మార్క్ అందుకోలేదు. అండ్ చూడాలి ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్ చేస్తే దాన్ని బట్టి ఆ సాంగ్స్ కూడా ఎట్లుంటుందో చూడాలి. ఇది రివ్యూ, మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. అండ్ నా ఒపీనియన్ కూడా నేనైతే మూవీ చూసి వచ్చిన తర్వాత థియేటర్కి వెళ్ళకంటే నేను ఎవరికి చెప్పాను. ఎందుకంటే వెళ్ళండి అనే చెప్తా. మన గురించి మూవీ ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి నా ఒపీనియన్ చెప్పగలుగుతా తప్పించి మూవీకి వెళ్ళొద్దని నేను ఎప్పుడు చెప్పాను. అండ్ నా రివ్యూస్లో ఏది చూసుకున్నా కానీ ఇప్పటివరకు నేను ఇచ్చిన తక్కువ రివ్యూస్ అయినా కానీ వెళ్ళొద్దని నేను ఎప్పుడు చెప్పాను. ప్రతి ఒక్క మూవీకి వెళ్ళండి అని చెప్తా. నాకు అస్సలు నచ్చకపోయినా కానీ వెళ్ళండి అని చెప్తా. ఎందుకంటే మూవీ అనేది ప్రతి ఒక్కరు చూడాలి. ఇప్పుడు నేను ఒక విధంగా చూస్తాను, మీరు ఒక విధంగా చూస్తారు. అది నేను ఇప్పుడు సపోజ్ నేను బైక్ మీద వెళ్తున్నాను అనుకో, మధ్యలో వచ్చి డాష్ ఇచ్చిండు, ఆ మూడ్ ఆఫ్ మైండ్లో చేంజ్కి వెళ్ళి నేను మూవీ వెళ్ళి చూస్తాను, నాకు అది ఎక్కదేమో. మీరు పీస్ఫుల్గా వెళ్తే చూస్తారేమో. అండ్ రివ్యూస్ అనేది నాట్ మ్యాటర్ అనమాట. యూట్యూబ్లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఒపీనియన్ చెప్తుంటారు అండ్ రివ్యూ అంటారు దాన్నే. కానీ మీరు ప్రతి ఒక్కరు దాన్ని ఏదో ఓవర్ చేస్తున్నారు. రీసెంట్ కూడా చాలా బాగా పూలొచ్చు, కానీ వీళ్ళు ఎంత బాగా ఆగమవుతుంది కానీ అదంతా మనకు సంబంధం లేదు. అండ్ ప్రతి ఒక్కరు మీరు థియేటర్ వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అయితేనే దాని తర్వాత నేను చెప్పిన పాయింట్ మీరు కనెక్ట్ అయితే ఓకే మంచిగా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే లేదు చెత్తగా చెప్తున్నానంటే వదిలేయండి, అంతే.